హాయ్ అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియో అయితే రీసెంట్గా ఒక వీడియో పెట్టాను కదండి మీకు, మామిడి చెట్టుకి పూతలు ఉన్నాయని చెప్పి. ఆ కాయలు అయితే పెద్దగా అయ్యాయన్నమాట. సరే అయితే వీడియో తీద్దాము, చూపిద్దాము అని చెప్పి వీడియో తీస్తున్నాను. చూసారు కదా, చెట్టు నిండా ఈసారి అయితే బాగా కాయలు అయితే కాస్తున్నాయండి. మంచిగా కాయలు అయితే ఉన్నాయన్నమాట. నేను ఈరోజు ఈ ఓన్లీ తినడానికే కాకుండా పప్పులోకి పుల్లగా బాగుంటాయండి. ఈరోజు మా మమ్మీ బోటి కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను అని చెప్పి, మ్యాంగో కోస్తున్నాను కదా అని చెప్పి వీడియో తీద్దామని చెప్పి వీడియో తీస్తున్నాను. ఈసారి అయితే గుత్తులుగా చెట్టుకి అయితే ఎంత బాగా అనిపిస్తుందో, గుత్తులుగా దిగాయి అన్నమాట. చాలా చూస్తానికి ఎంత బాగా అనిపిస్తుందో. ఇంకా చెట్టు నిండా కాయలు ఉంటాయి, ఎంత ఆనందం వేస్తుంది చెప్పండి. ఇంకా కాయలు అయితే చూపిస్తున్నాను అనమాట మీకు. ఇక్కడ మీకు వెనకాల ఉన్నాయి అన్నీ చూపిస్తున్నాను. ఇవి కూడా గుర్తులే అనమాట. మంచిగా ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ ఇంకా మీకు రీచ్ అవుతాయి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, కాయలు ఒకటి అన్నీ చూపిస్తున్నాను అనమాట మీకు మంచిగా. ఇంకా అవన్నీ ఇంకా లోపల కట్ట ఉన్నాయన్నమాట. నేను తీయడానికి అవ్వలేదు, ఇది చెప్పాను కదండి లోపలికి ఉన్నాయని చెప్పి. ఇవే కనిపిస్తున్నాయి, ఇంకా అయ్యే తీసాను అనమాట నేను. బికాజ్ ఇంకా కాయలు ఉన్నాయన్నీ మీకైతే వీడియో తీయచ్చు. నాకు బయటకు కనిపించిన ప్రతిదీ కూడా మీకైతే వీడియో తీసైతే మీకైతే చూపిస్తున్నాను అనమాట. తీసాను మాత్రం అనుకోవద్దండి, ఉన్నాయే చెప్పాను నేను. ఇది చూసారు కదా, ఇక్కడ ఒక పెద్ద కాయ ఉందన్నమాట. నేనే ఫస్ట్ టైం చూసాను. ఆకుల మధ్యలో ఉందన్నమాట కాయ, అదైతే ఆ కాయ అనమాట. ఇంకా ఫైనల్లీ చెట్టుకు చూసారు కదా కాయలు అయితే ఎలా కనిపిస్తున్నాయో కిందకి. అప్పుడైతే ఫైనల్గా కాయ అయితే కోస్తున్నాం అనమాట బోటి కర్రీలోకి. మా అన్న అయితే కొయ్యమన్నాను, నేను కూడా తీసాను అనమాట. ఇదే చిన్న కాయ. ఓకే మరి బాయ్.